హైవ్యూర్స్ మనం ఎవరికైనా ప్రమోట్ చేస్తున్నామన్నా, లేదు మనకు వ్యాపారం నడుపుతున్నామన్నా, వేరే వాళ్ళు వచ్చేసి మన దగ్గర షేర్ తీసుకున్నారు అన్నా, ఎవరిదైతే మెజారిటీ వాటా ఉంటుందో వాళ్ళే కంపెనీకి డైరెక్టర్గా చైర్మన్గా ఉంటారు. రైట్? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక కూడా జగన్ వాళ్ళదేనా లేదా బయట ఎవరిదన్నానా? ఏం లేదబ్బా. డౌట్ ఎందుకు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మీ బిడ్డకి పత్రిక లేదు, ఛానల్ లేదు, అసలు మీ బిడ్డకి ఏమీ లేదు అని చెప్తూ, గట్టిగా పేదవాడిని అని చెప్తూ, ఈవెన్ రజనీకాంత్ అనుకుంటా TV9లో రజనీ నాకు ఫోనే లేదు అని నెంబరే లేదు అని చెప్పేస్తున్నాడు. నేను ఎటకారం చేయట్లా. ఆయన అంటే అసలు ఎంత ఇదిగా చెప్పాడంటే, అసలు ఏంటి, అసలు ఎంత సింపుల్గా ఉంటాను తెలుసా, నా దగ్గర 1000 కోట్లు వస్తుంది అనుకుంటున్నారు, అసలు నా దగ్గర ఫోనే లేదబ్బా, నెంబరే లేదు. ఫోనే లేకపోతే నెంబర్ నుంచి వచ్చింది. మరి ఇంత మాట్లాడంత ఎలా మాట్లాడతారు? ఈనోళ్ళు ఎర్రిపప్పులు అయితే చెప్పేవాళ్ళు జగన్ అన్నమాట. నిజమే, అలాగే నమ్ముతున్నారు ఇప్పటికి. ఇప్పుడు వీకాట్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, ఏంటది, ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ, యూరోప్లో టాప్ 5లో ఒక కంపెనీ, అంతర్జాతీయ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా? ఇది అంట 2009-10 ఆ సమయంలోనే అంట భారతీయ సిమెంట్స్లో మేజర్ షేర్ తీసేసుకుందట. దెన్ ఇందులో అట జస్ట్ ఏదో కొద్ది షేర్ ఉందట ఎవరికి, జగన్ ఫ్యామిలీకి అంట. అందులో గోవింద బాలాజీ అనే అతను ఈ వీకాట్ కంపెనీకి సంబంధించి ఈ భారతీయ సిమెంట్ సంబంధించి టేక్ ఓవర్ చేసింది కదా, అందులోనట భారతదేశమైనటువంటి ఈ వ్యవహారాలు ఏవైతే చూస్తారో ఫైనాన్స్ వ్యవహారాలు, ఆ పర్సన్ అంట అతను. బేసికలీ అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంట. అసలు అతనికి ఖాళీయే ఉండదంట. దెన్ అసలు ఏపీలోనే ఉన్నాడంట. అటువంటి అతను వైసీపీకి దగ్గర సలహాలు సూచనలు ఇస్తున్నాడని, వైఎస్ ఫ్యామిలీకి దగ్గర సలహాలు సూచనలు ఇస్తున్నాడని, అతని ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ ఇరికించింది, అసలు అతనికి మాకే సంబంధం అంటారు. అసలు ఎంత దారుణం అంటే, రాజ్ కేసిరెడ్డి వైసీపీకి సంబంధించి ఫస్ట్ ఐటీ సలహాదారుగా ఉన్నాడు, ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా సలహాదారు ఏదో ఉండే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సంబంధించి సలహాదారుగా ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి. అతనంట ప్రజెంట్ విజయవాడ ఎంపీ ఉన్నాడు కదా కేసిరెడ్డి చిన్ని, టీడీపీ ఎంపీ, అతను కంట పార్ట్నర్ అంట, బిజినెస్ పార్ట్నర్ అంట. ప్రజెంట్ అతనంట టీడీపీతో కుమ్మక్కయ్యాడంట. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సమయంలో A2గా ఉన్నాడు, జైలు కేసులకు సంబంధించే కాదు బయట కూడా వాళ్ళ పార్టీలు A2 అన్నట్టు. అతనంట కూటమికి ఫేవర్ చేద్దామనంట రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేశాడంట. అంటే ఈ లిక్కర్ కేసులో ఎవరెవరినైతే కూటమి గవర్నమెంట్ విచారిస్తుందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో వాళ్ళు మాకు ఇచ్చిన ఆధారం చెప్పేసి కోర్టు ముందు పెడుతున్నారు. వాసుదేవరెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ రాజ్ కేసిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా వారందరి చేత బలవంతంగా కూటమి గవర్నమెంటు సాక్ష్యాలు చెప్పించేసి దాని మీద సంతకాలు చేయించిందట. అలా ఇప్పుడు ఈ గోవింద బాలాజీకి అసలు వైఎస్ ఫ్యామిలీకి సంబంధమే లేదంట. అతను తీసుకొచ్చి రాజ్ కేసిరెడ్డి ద్వారా అతనికి ముడుపులు అందితే ఆ ముడుపులు అందిన డబ్బుని భారతీయ సిమెంట్లోకి మార్చాడని, ఇక రకరకాల ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అసలు అన్నీ అబద్ధం. అసలు అలాగా ట్విస్ట్ చెప్పనా, మొన్న మంగళవారం రోజు సాక్షి పత్రిక మీరు చూస్తే పేజ్ 1లో కావచ్చు, పేజ్ 2లో కావచ్చు, మొత్తం మందు పాత్రలు అంటూ ఇప్పుడు ఎవరెవరినైతే సిట్ విచారిస్తూ ఉందో వాళ్ళందరిని కూడా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడు అన్నట్టు 1 by 1 చెప్పుకుంటూ, దశాబ్దాల కిందటే వైఎస్ ఫ్యామిలీకి పవర్ సెక్టార్ ఏంటి అంటే ఏమంటారు దాన్ని, థర్మల్ పవర్ కావచ్చు, థర్మల్ పవరు, హైడ్రో పవర్ అంటే జల విద్యుత్ కావచ్చు, బొగ్గు ద్వారా తయారు చేసే థర్మల్ విద్యుత్ కావచ్చు, పవర్ ప్లాంట్లు ఉన్నాయట. దశాబ్దాలంటే 10 సంవత్సరాల క్రితమే. జగన్ వయసు ఎంత అండ్ ఆయన వ్యాపారాలు ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 2004లో మీరు యాత్ర సినిమా కూడా చూశారుగా, ద గ్రేట్ వైసీపీ వాళ్ళంతా కూడా దాన్ని నిజం ఒప్పుకున్నారుగా. యాత్రా సినిమాలో మన మమ్ముట్టి క్యారెక్టర్ ఎవరిదైతే వైఎస్ రాజశేఖర రెడ్డిదే కదా, అందులో ఏం చెప్పిస్తాడు, పక్కన కేవీ రామచంద్రరావు ఉంటే మనకిప్పుడు ఇక డబ్బులేం లేవు చేతిలో, ఈ ఎన్నిక ఓడిపోతే ఇక రోడ్డుని పడతామే, ఇక ఏం లేదు మన దగ్గర అని చెప్తాడు. ఆ సమయంలో సీరియస్లీ జగన్ కానీ వైఎస్ ఫ్యామిలీకి కానీ ఇదిగో పలానా కంపెనీ ఉందని చెప్పి నాకైతే తెలియదు, క్రాస్ చెక్ చేస్తే అఫిడవిట్ కూడా ఎక్కడా లేదు. 2004లో
వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు మొదలైంది కొడుకు సామ్రాజ్యం. మరి దశాబ్దాల కిందట ఎప్పుడు మరి కంపెనీలు రియల్ ఎస్టేట్ అంట, మీడియా అంట, మరలా పవర్ సెక్టర్ అంట, అందులో అట బోల్డ్ అని ఆస్తులకి ఎప్పటి నుంచో ఉన్నాయట. కొత్తగా భారతీయ సిమెంట్స్లో ఈ లిక్కర్ స్కామ్ ద్వారా మేము డబ్బులు తరలించని చెప్పేసి అనటం ఏంటి ఎంత దారుణం అంటున్నారు. అంటే సింపుల్ నేను చెప్తుంది ఏంటంటే, అయ్యా నేను పేదోడిని, నా ఫోన్ కూడా లేదని చెప్తున్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతీయ సిమెంట్స్కి సంబంధించి వెబ్సైట్లో చైర్మన్ హోదాలో వైఎస్ భారతిరెడ్డి అని పేరు ఉంటే అసలు ఆమెకి దీనికి సంబంధమే లేదు, అసలు వైఎస్ ఫ్యామిలీకి భారత సిమెంట్ సంబంధం లేదు, ఒకవేళ సంబంధం ఉంటే ఏదో కొద్ది షేర్ ఉంది అంతే అంటున్నాడు. కొద్ది షేర్ ఉన్న వాళ్ళకి చైర్మన్ పదవులు ఇస్తారా? అసలు ఈ గోవింద బాలాజీకి మాకు సంబంధం లేదు, ఎప్పుడన్నా ఆయన వచ్చేసి ఈ కంపెనీలో మా వాటా ఉంది కాబట్టి ఇంత డబ్బు ఉంది, ఇంత వచ్చింది మీకు ప్రాఫిట్ అని చెప్పడానికి ఎప్పుడన్నా వస్తాడు తప్ప ఆయనకి మాకు సంబంధం లేదని చెప్తారు. ఆయన వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టరు. కంపెనీకి సంబంధించి వెబ్సైట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది చైర్మన్ ఎవరు, బోర్డు డైరెక్టర్లు ఎవరు. అండ్ లిక్కర్ కేసు సంబంధించి స్కామ్కి సంబంధించి డబ్బులు ఎలా వచ్చేయంటి అనేది సిట్ ఇన్వెస్టిగేషన్ తేలుతూనే ఉంది. ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తుంటే నిన్నటి వరకు వైఎస్తో జగన్తోనే వైసీపీలోనే ఉంటే వాళ్ళు అకస్మాత్తుగా టీడీపీలో అయిపోయారంట. అండ్ అసలు భారతీయ సిమెంట్స్ వచ్చేసి అసలు వాళ్ళ వైఎస్ ఫ్యామిలీకి సంబంధం లేదట. ఇలా చెప్పుకుంటూ పోతే రేపటి రోజు మరలా చెప్తున్నా, ఈ సాక్షిలో జగన్కి వైసీపీకి సంబంధం లేదు, జగన్ కూడా టీడీపీ మనిషిని రాస్తారని అనిపిస్తుంది నాకు. అటు ఇటు చేసి పాపం ఆ భారతీయ సిమెంట్స్ని ఆల్రెడీ భారతీయ సిమెంట్స్ మా సంబంధం లేదు బాబు అని ఎత్తున్నారు. ఆమె భారతి జగన్మోహన్ రెడ్డి సతీమణి. మరి అసలు ఆమెను ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే అంటే ఆమెకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి నాకు సంబంధం లేదు, తీసుకోండి మీరే అద్దెనిది అంటాడు. లేదన్నప్పుడు చచ్చ ఆమె నా భార్య బట్ ఆమె ఆస్తులు మాకు తెలియదు అని అంటాడు. వెయిట్ అండ్ సీ. కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా క్లారిటీగా నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఈరోజు MBA మేనేజ్మెంట్ పాఠాలు చదువుతున్న వాళ్ళకి పిచ్చెక్కిస్తున్నాడు. కొన్ని కేస్ స్టడీలు ఉంటాయండి మాకు MBAలో. స్టార్టింగ్ చెప్పింది అదే నేను, ఇదిగోనయ్యా పలానా వాళ్ళకి ఎంత షేర్ ఉంది. ఇది భారత్ సిమెంట్స్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి, కింద చిన్న దాన్ని శ్లోకం టైప్ అనుకోవాలేమో, సూక్తి టైప్ ఒకటి ఇచ్చారు. లీడర్ అనేవాళ్ళంట ఫ్లో చార్టు హైరార్కీ అది కాదంట. లీడర్ అనేవాళ్ళు అంట వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవటం, వాళ్ళని చూసి ఆ కంపెనీ డెవలప్ అవ్వటం, అసలు మొత్తం వాళ్ళు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని భారతిరెడ్డిని పెట్టారా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరలా చెప్తున్నా, కంపెనీకి సంబంధించి చైర్మన్లు బోర్డు డైరెక్టర్లు ఎవరైనా ఎన్నైనా ఉండొచ్చు కాక, కానీ మాలో తక్కువ షేర్ ఉన్నా కానీ భారతిరెడ్డి గారు ఉన్నారే, షీఈ్ ఐకాన్ టు అస్ అన్నట్టుగా ఆమె ఫోటో పెట్టారా ఏంటి అని నాకు చిన్న డౌట్ వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అమ్మ బాబోయ్ ఏం స్కెచ్ అండి అసలు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? వాంటెడ్గా మళ్ళీ చెప్తాం, వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆస్తులు కానీ, భారతిరెడ్డి దగ్గర ఉన్న ఆస్తులు కానీ, వైఎస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఆస్తులు కానీ ఎక్కడన్నా ఏదన్నా కేసుల్లో అవి కనుక ఉన్నట్టయితే, ఎవరన్నా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చెప్పినట్టయితే, అసలు ఆల్మోస్ట్ దానివల్ల మనకి ఇబ్బంది వచ్చేది అంటే అయితే ఎవరో ఒకరు ముఖాన పడేస్తున్నారు దాన్ని, లేదన్నప్పుడు మాకు సంబంధం చెప్తున్నారు, ఇంకా ఏదేదో చెప్తున్నారు. బట్ మొత్తం వాళ్ళవే ఉంటాయి, పైకి మాత్రం హడావుడి, ఎందుకంటే నమ్మే గొర్రెలు ఉన్నారు కాబట్టి. క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, ఎంత దారుణంగా ఉన్నారంటే ఇనేవాళ్ళు ఎర్రి పప్పులు అయితే చెప్పేవాడు మా జగన్ అన్నట్టుగా త్వరలో మీరు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ రకంగా చెప్తున్నారు వాళ్ళు. సాక్ష్యాలుగా ఉంది, జగన్ అలాగా వైసీపీ ఇంకా ఘోరంగా ఉన్నారు.